సో మనం దేవునికి వాక్యంలో నుండి గత కొన్ని వారాలుగా యాక్చువల్గా మనం చూస్తే ఒక సీక్వెన్స్ గా మనం వెళ్తున్నాం. మరి మనము పామ్ సండే నుండి స్టార్ట్ అయ్యి మరి యేసు ప్రభుల వారి యొక్క సిలువేయడము, ఆ యొక్క గుడ్ ఫ్రైడే నుండి పునరుద్ధాన దినము గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఏ రీతిగా శిష్యులకు ఆయన కనబడి వారికి ఉన్నటువంటి సందేహాలు, వారికి ఉన్నటువంటి భయాలను తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అవన్నీ కూడా చూసుకుంటూ మరి మనము ఒక సీక్వెన్స్ గా మనం వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభుల వారు లూకా మరి రాసినటువంటి గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. లూకా భక్తుడు ఎన్ని గ్రంథాలు రాశాడు తెలుసా మీకు? 2 పుస్తకాలు రాశాడు. మొదటి పుస్తకం పేరు లూకా సువార్త, తర్వాత 2వ పుస్తకం పేరు అపోస్తుల కార్యము. ఎలా తెలుస్తుంది మనకు? ఎందుకంటే 2లో ఏమంటాడంటే ఎవరి కోసం రాశాడు? థియోఫిలా అనేటువంటి వ్యక్తి కోసం రాశాడు. ఓ థియోఫిలా అని 2 పుస్తకాల్లో కూడా ఆయన ప్రారంభములో థియోఫిలాకు ఆయన మరి ఈ యొక్క విషయాన్ని మరి అంకితం చేస్తున్నాడు, లేదా ఈ యొక్క పత్రాన్ని రాస్తా ఉన్నాడు. థియోఫిలా అంటే దేవుని ప్రేమించేవాడు. థియోఫిలా అంటే ఏంటి అర్థం? ద వన్ హూ లవ్స్ గాడ్. సో థియోఫిలాకి చక్కటి, మరి మీరు కూడా పిల్లలు మరి పేరు పెట్టవచ్చు ఎవరికైనా, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే థియోఫిలా ఒక మంచి పేరు. ఓకే, యూ కెన్ కీప్ ద మ్యాన్ హూ లవ్స్ గాడ్, దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి అనంట. సో ఈ థియోఫిలాకి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మరి యేసు ప్రభుల వారి యొక్క మరి ఆయన గురించి నేను రాశాను, ఏమైతే బోధించాడో, ఆయన చేసినటువంటి కార్యాలు, బోధించినటువంటి విషయాలు అన్నీ కూడా, మరి ఆయన ఎత్తబడేంత వరకు ఆయన చేసినటువంటి విషయాలన్నీ కూడా థియోఫిలా మీకు తెలియపరిచానని థియోఫిలాకు రాస్తా ఉన్నాడు. సో లాస్ట్ వీక్ మనం ఏం చూసుకున్నామంటే, మరి మనము సాక్షులుగా దేవుని కోసం ఉండాలి అని మనం చూసుకున్నాం, అవునా? సో భవ్య సిస్టర్ చక్కగా పాయింట్స్ అన్ని కూడా మన కోసం రాసి పెట్టారు. అలాగే మీరు ఎవరైనా ఎవ్రీ వీక్ యూ కెన్ డూ దట్. చక్కగా పాయింట్స్ రాసి మెసేజ్లో విన్నటువంటి మాటలు, పాయింట్స్ మీరు గ్రూప్లో పెడితే మరలా దాన్ని ధ్యానం చేయడానికి, మర్చిపోకుండా ఉండడానికి మనకు మరి ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో యేసు ప్రభుల వారు ఆయన శిష్యులందరితో అన్నటువంటి మాటలు ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టకండి, యెరూషలేములోనే ఉండండి, నేను తండ్రి వాగ్దానాన్ని పంపిస్తాను అని మరి యేసు ప్రభుల వారు తెలియపరిచారు. సో తండ్రి వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని ఆత్మతో బాప్తిజం మీకు ఇస్తాడు. కనుక మీరు వెళ్ళకండి అని యేసయ్య వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత యేసయ్య అన్నాడంటే, వాళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఎప్పుడైతే నువ్వు రాజ్యాన్ని స్థాపించబోతున్నావని యేసయ్యని అడిగాడు. సో గమనించండి, మన ఇమ్మీడియట్ వాళ్ళకు ఉన్నటువంటి అతి అవసరత ఏంటంటే రాజ్య మార్పు. అంటే రాజ్యం మారిపోవాలి, వేరే వాళ్ళు రావాలని కోరుకున్నారు. వాళ్ళు ఎవరు? రోమియులు మారిపోయి వేరే వాళ్ళు వస్తే బాగుంటుంది, ఎందుకంటే రోమియులు చాలా హింసిస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, కాలములు, సమయములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. రాజ్యాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. రాజులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ప్రధానులు, అధికారులు ఎవరి చేతుల్లో ఉన్నారు? దేవుని చేతుల్లో ఉన్నారు. ఆయనే మారుస్తాడు, ఆయనే మరి చేంజ్ తీసుకొస్తాడు, ఆయనే మార్పును కలగ చేస్తాడు అని బైబిల్ సెలవిస్తోంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభువు ఏమన్నాడంటే, మరి కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనములో పెట్టుకొని ఉన్నాడు, కానీ మీరు వాటి గురించి ఆలోచించకండి, ఇదిగో మార్పు కోసం ఎదురు చూడకండి. ఎందుకంటే మీరు దేని ఫోకస్ చేయాలి? మీ గమ్యం ఏంటి? మీరు దేని మీద ఫోకస్ చేసుకోవాలి? మీరు ఒక విషయాన్ని మీరు ఫోకస్ చేయాలని యేసయ్య అంటున్నాడు. ఇప్పుడు పిల్లలు వచ్చి మిమ్మల్ని అడుగుతారు, డాడీ నాకు మరి నేను సైకిల్ కావాలి, నాకు బ్యాట్ కావాలి, ఇది కావాలి. నువ్వేమంటావు? రే అన్నీ కూడా వదిలేసి నువ్వేం చేయాలి? చదవాలి కదా. నువ్వు చదివేది ఫస్ట్ చూడరా, దాని తర్వాత ఇవన్నీ కూడా మనం చూద్దాంలే. నువ్వు ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? నీ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయంట అంటాం. అలా ఈ రీతిగా యేసయ్య కూడా వీళ్ళేమన్నారు? మార్పు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే అవన్నీ ముఖ్యము కాదు. మీకు ముఖ్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? దేవుని కోసం సాక్షులుగా ఉండడానికి మీరు ప్రయాసపడాలి.
దానికి పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పి యేసు ప్రభుల వారు ప్రాముఖ్యమైనటువంటి వచనము అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనము, యాక్ట్స్ చాప్టర్ 1:8 మెమరీ వర్స్ గా ఆయనను మీరు పెట్టుకోవచ్చండి. పిల్లలకి మనం మెమరీ వర్సెస్ ఇస్తున్నాం, కానీ పెద్దవాళ్ళ సంగతి ఏంటి? మన మెమరీ ఏమైపోయింది? మన మెమరీ తగ్గిపోతుంది, మన వర్సెస్ మనం మర్చిపోతున్నాం. కనుక ఈ రోజు మెమరీ వర్స్ మీకు ఇస్తున్నాను. మీరేం చేయబోతున్నారు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనాన్ని కంఠస్థం చేయండి. ఓకే, లెట్స్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, మీరేమందుకుంటారు? శక్తిని అందుకుంటారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటిలోను బూదిగంతముల వరకు నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? యెరూషలేములో మాత్రమే కాదు, యూదయ మాత్రమే కాదు, సమరయ మాత్రమే కాదు, బూది గంతముల వరకు నువ్వేం చేయబోతున్నావు? నా కొరకు సాక్షిగా ఉండబోతున్నావు. హల్లెలూయా. సో ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఏమంటాడు? ఆత్మపూర్ణుడుగా ఉండు, నా కోసం సాక్షిగా నిలబడు, మిగతా అన్ని కూడా నేను చూసుకుంటా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఏముంటుందో తెలుసా? చరిత్ర ఏముంటుందో తెలుసా? మరి ఏడి క్రీస్తు శకము వారు ప్రారంభించినప్పుడు క్రీస్తు శకం 34వ శతాబ్దిలో మరి యేసు ప్రభుల వారు మరి ఆయన సిలువ వేయబడిన తర్వాత అక్కడి నుండి వారు బూది గంతముల వరకు సువార్తను తీసుకెళ్లారు. ఎక్కడ ప్రారంభించారు? యెరూషలేములో. ఎక్కడి వరకు వెళ్ళారు? రోమా సామ్రాజ్యాన్ని కదిలించేటట్లుగా రోమా దేశానికి, అనగా ఇటలీ దేశానికి, దాని రాజధాని అయినటువంటి రోమ్లో కూడా భక్తుడైనటువంటి పౌలు నిలబడి, చక్రవర్తి అయినటువంటి కైసేరు ముందు నిలబడి సువార్తను ప్రకటించాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుడు బూదిగంతముల వరకు సాక్షిగా ఎవరిని నిలబెట్టాడు? తన శిష్యులను, తన మరి పిల్లల్ని తీసుకెళ్లి దేవుడు వారిని సాక్షిగా రాజుల ఎదుట నిలబెట్టి సువార్తను వారి ద్వారా ప్రకటించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. AD 371లో కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి ఆయన మరి చూశాడు, క్రైస్తవుల్ని హింసించడం మన వల్ల కాదు, మనం ఎంత హింసిస్తే వారు అంతగా ఏమవుతున్నారు? వ్యాపిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుడు అతనికి దర్శనము ద్వారా ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్కి ఒక దర్శనాన్ని దేవుడిచ్చాడు. ఆ దర్శనములో సిలువను చూపించాడు. సిలువను చూపించి ఆ యుద్ధములో ఈ సిలువ ద్వారా నువ్వు గెలుస్తావు అని దేవుడు అన్నాడు. అన్నప్పుడు ఆ సిలువను ఆయన ఏం చేశాడంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధ్వజము మీద సిలువ గుర్తును పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? కాన్స్టంటైన్. వెళ్ళినప్పుడు ఆయన పోరాడేటువంటి మహాయుద్ధములో గొప్ప విజయాన్ని సాధించాడు, ఘన విజయాన్ని సాధించాడు. దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే, మనం అందరం కూడా క్రీస్తును మనం వెంబడించాలి. హల్లెలూయా. రోమా ఏమైపోయింది? కంప్లీట్ గా రోమా సామ్రాజ్యము 371 ADలో క్రైస్తవ సామ్రాజ్యంగా మారిపోయింది. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడు. బుదిగంతముల వరకు తన బిడ్డలు సాక్షులుగా ఉంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఏ చోటుకి వెళ్ళినా సరే దేవుని బిడ్డలు మీకు కనిపిస్తారు, విశ్వాసులు మీకు కనిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుల వారు 40 రోజులు ఆయన, బైబిల్ ఏముంటుందంటే అందరికి కనిపించాడంట. చూడండి 3వ వచనము, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు శ్రమపడినంటే సిలువేసి మరణించిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు బోధించుచు. సో ఇప్పుడు 40 days అయిపోయింది. 40 దినములు అయిన తర్వాత యేసు ప్రభుల వారు జరిగినటువంటి విషయం ఏంటో చూడండి. 9వ వచనాన్ని చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఏమయ్యాడు? యేసు ప్రభుల వారు ఎత్తబడ్డారు, ఆరోహణమయ్యారు. అంటే వాళ్ళు చూస్తూ ఉండగానే వారి కళ్ళ ఎదుటనే ఆయన భూమిని అలాగే విడిచిపెట్టి, ఒక బెలూన్ ఉంటుంది చూడండి, బెలూన్ మనం గ్యాస్ బెలూన్ వదిలేసాం అనుకోండి, మెల్లగా ఏమవుతుంది? అలా పైకి ఎగిరిపోతూ ఉంటది. అలాగే ఆయన క్రమంగా మెల్లమెల్లగా
అలా వారు చూస్తూ ఉండగానే పైకి ఎగురుతూ వెళ్తూ చివరిగా ఎంత హైట్ వెళ్ళిపోయారంటే ఒక మేఘం వచ్చింది. మేఘం వచ్చి అతన్ని వారి దృష్టికి కనపడకుండా ఆ మేఘం అతన్ని కప్పేసింది. అంతవరకు వీళ్ళు చూస్తా ఉన్నారు. ఎవరు? శిష్యులు సుమారు 120 మంది చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? పైన చూస్తున్నారు. ఎంతసేపు చూస్తారో మనకు తెలియదు. చూస్తా ఉన్నారు పైన. యేసయ్య బహుశా మళ్ళీ తిరిగి వస్తాడేమో, వారికి తెలియట్లేదు ఏం జరిగిందో. ఎందుకంటే ఇది ఒక ఆశ్చర్యము, ఒక చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆయన వాళ్ళ కళ్ళెద్దుటనే అలాగే లేచి పైకి ఆయన మరి వెళ్ళిపోతూ ఉన్నాడు. దాన్ని చూస్తూ వారు బిత్తరపోయారు, ఆశ్చర్యపడ్డారు. అలాగే చూస్తా ఉన్నారు. చూస్తూ చాలాసేపు అయిపోయింది. వీళ్ళు ఏం చూస్తున్నారు? పైన చూస్తున్నారు. బైబిల్ ఏముంటుందంటే, ఇద్దరు మనుష్యులు వారి ప్రక్కన నిలబడి వారిని తట్టి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? సో ప్రియులారా గమనించండి, గలిలయ మనుషులారా అని మరి ఎవరంటున్నారు? ఇద్దరు మనుషులు నిలబడి తెల్లటి వస్త్రాలు ధరించుకొని వారి ప్రక్కన నిలబడ్డారంట. వారు ఖచ్చితంగా ఎవరై ఉంటారు? దేవదూతలు వచ్చి వాళ్ళని తట్టి, బాబు పైన చూడకండయ్యా, అయిపోయా, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయారు. మీరు ఇంకా పైన చూస్తూ ఉండకండి. ఎందుకు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీకు పనుంది, మీరు వెళ్ళాలి. ఆయన చెప్పినటువంటి మాటలు మీరు వినాలి, ఆయన మాటకు మీరు లోబడాలి. కనుక ఇంకా పైన చూడకండి, ఆయన వెళ్ళాడు కదా. మరలా అదే రీతిగా ఏమవుతారంట? తిరిగి వస్తాడు. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభుల వారు ఇంతకు ముందు అప్పుడప్పుడు కనిపించేవాడు, అదృశ్యమయ్యేవాడు. కానీ ఈ సందర్భంలో ఆయన వారి ఎదుట నిలబడి వారికి కనబడేటట్లుగా వారి ఎదుట నుండి పైకి వెళ్ళాడు. వారికి కనబడేటట్లుగా అదృశ్యం అవ్వలేదు, కానీ వారి ఎదుట నుండి పైకి అలాగే మేఘాల మీద వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఎందుకండి? మనకు సూచన ఇవ్వడానికి. ఆ సూచన ఏంటంటే, ఆయన ఎలాగైతే పైకి వెళ్తున్నాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన కూడా అదే రీతిగా దిగి వస్తాడు. హీ విల్ కమ్ ఆన్ ద క్లౌడ్స్. మేఘాల మీద ఆయన తిరిగి వస్తాడు. మనం పాట పాడుకున్నాం, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఓకే. సో మేఘాల మీద ఆయన తిరిగి వస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. సో ఆయన ఆ రీతిగా చేయడానికి కారణం, వారి ఎదుట నుండి పైకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మరలా నేను తిరిగి ఇదే రీతిగా రాబోతూ ఉన్నాను. జకరియా గ్రంథాన్ని మీరు చదివినట్లయితే బైబిల్ ఏముంటుందంటే, ఆయన ఎక్కడి నుండి అయితే వెళ్ళాడో అదే స్థలానికి తిరిగి వస్తాడంట. యెరూషలేములో ఒలీవ కొండ ఉంది. ఒలీవ కొండ నుండి ఆయన పైకి అలాగే వెళ్ళిపోయాడు. బైబిల్ ఏముంటుందంటే, జకరియా గ్రంథము మరి ఐ థింక్ 14వ అధ్యాయములో జకరియా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన పాదాలు ఒలీవ కొండ మీదకి, మరలా ఆయన పాదములు తూర్పు తట్టున ఒలీవ కొండ మీద పాదములు ఉంచగా, ఒలీవ కొండ ఏమైపోద్దంట? తూర్పుకి పడమరకి అది చీల్చబడి ఒక భయంకరమైన భూకంపం ద్వారా చీల్చబడిపోతుందని బైబిల్ అంటా ఉంది. సో రానున్నటువంటి దినాల్లో జరగబోయేటువంటి సత్యం ఇది. యేసయ్య ఎక్కడి నుంచి అయితే ఆయన బయలుదేరాడో, పరలోకానికి ఆరోహణమయ్యాడో అదే స్థలానికి అదే రీతిగా ఆయన తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. దీనికంటే గ్యారంటీ ఏముందండి? మనకు ఖచ్చితంగా మనకు తెలుసు, ఆయన ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడో మనకు తెలుసు, ఎలా నిలబడతాడో మనకు తెలుసు కదా. సో ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎంత అద్భుతంగా దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? వీరేం చేస్తున్నారంటే పైన అలాగే చూస్తా ఉన్నారు. కొంతమంది మీరు చూస్తారు కదా బస్ స్టాండ్లో లేదా అక్కడక్కడ, వాళ్ళకి పని ఏమీ లేదు, కూర్చొని ఏం చేస్తారు? ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇదే పని వారికి కదా. పని లేనటువంటి వాళ్ళకి ఏంటి పని? ఎవరైతే వస్తున్నారో వెళ్తున్నారో వాళ్ళని మాత్రమే చూడడమే పని వారికి. ఎవరైనా కనిపిస్తే హలో అంటారు, లేదు కూర్చుంటారు, అంతే. సో ఈ శిష్యులు చేసేటువంటి పని ఏంటంటే, పైన కూర్చొని పైన నిలబడి పైన చూస్తా ఉన్నారు. మన యజమానుడు, మన నాయకుడు వెళ్ళిపోయాడు, ఏం చెయ్యాలి? చూద్దాం, అలాగే చూద్దాం, ఇంకొద్దిసేపు చూద్దాం, మళ్ళీ తిరిగి వస్తాడేమో చూద్దాం అని అలాగే చూస్తా ఉన్నారు. ప్రియులారా, మనము ఖాళీగా ఉంటూ చూస్తూ ఉంటే అర్థం ఏంటో తెలుసా? మనకు పని లేదు.
ఏమి లేదు, పని లేదు. వీ హ్యావ్ నో వర్క్. సో నువ్వు అలాగే క్రైస్తవ జీవితంలో అలాగే కూర్చొని చూస్తున్నావు అనుకో, నీకేమీ లేదు, ఆత్మీయ జీవితంలో ఏ పని కూడా నువ్వు చెయ్యట్లేదు అని అర్థం కదా. సో దేవదూతలు ఏం చేస్తున్నారంటే హెచ్చరిస్తున్నారు, బాబు పని చేసే టైము నాన్న ఇది, నువ్వు అలా కూర్చొని లేదా నిలబడి అక్కడ పైన చూసేటువంటి టైం కాదు ఇది. వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. యేసయ్య వెళ్ళిపోయాడు పరలోకానికి, ఇంకా పైకి చూస్తూ ఉండకండి, వెళ్ళండి, మీకోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి పనిని మీరు చెయ్యండి. డూ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని కార్యాన్ని చెయ్యండి. అలాగే కూర్చొని చూడకండి, లేచి వెళ్ళండి, దేవుని కార్యాన్ని చెయ్యండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు ఈ రోజులో చాలా కంఫర్టబుల్ గా అయిపోయారు అనమాట. అందరూ కూడా జస్ట్ వస్తారు, ఇలా ఉంటారు, ఇలా అంటారు, వెళ్ళిపోతారు కదా. సో అలాంటి క్రైస్తవులుగా మనం ఉండకుండా దేవుని కోసం మన కార్యాన్ని చెయ్యాలి. దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి మనము ప్రయాసపడాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వారు ఎక్కడికి వెళ్ళారో చూద్దాం. 12వ వచనములో, అప్పుడు వారు ఒలీవల వనమడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేసిన మేడగదిలోనికి ఎక్కి, వారు పట్టణంలో బస చేస్తున్నటువంటి యెరూషలేములో వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారు వెళ్ళి మేడగదికి వెళ్ళారు. మేడగదిలో పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, తోమా, బర్తలోమియో, మత్తయి, యాకోబు, అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు, సీమోను, యూదా, మరి వీళ్ళందరూ కూడా కలిసి సుమారు మరి స్త్రీలు, మరియా, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారి యొక్క సహోదరులు 120 మంది. ఎంతమంది అండి? 120 పీపుల్ మేడగదిలో కూర్చొని, మీరు ఎలా అయితే ఈరోజు కూర్చున్నారో అదే రీతిగా వారు కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తా ఉన్నారు. హల్లెలూయా. దే ఆర్ ప్రేయింగ్. వారు ప్రార్థిస్తా ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. 120 మంది. యేసయ్య ఏమన్నాడు? మీరు వెళ్ళండి, యెరూషలేముకి వెళ్ళండి, నేను పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను అంటే, వీరు దేవుని మాటకు లోబడి వారు వెళ్ళి మేడగదిలో కూర్చొని వారు ప్రార్థిస్తా ఉన్నారు, దేవునికి మొరపెడతా ఉన్నారు. మేడగది గురించి ఆలోచన చేస్తే, మేడగది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అని బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. సో మేడగదిలో యేసు ప్రభుల వారు తన యొక్క మరి పస్కా పండుగను జరుపుకుంటూ రొట్టెయు ద్రాక్ష రసాన్ని విరిచి ఆయన శిష్యులకు ఇచ్చాడు. మేడగదిలోనే ఆయన శిష్యుల యొక్క కాళ్లను కడిగాడు. మేడగదిలో ఆయన శిష్యులను కనిపించి శిష్యులను ఓదార్చి వారిని బలపరిచాడు. మేడగదిలో మరి శిష్యులు కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. సో మేడగదిలోనే సంఘం అనేది ప్రారంభించబడింది, సంఘము జన్మించబడింది. ఎక్కడ? ఇట్ వాస్ బోర్న్ ఇన్ ద అప్పర్ రూమ్. ఎక్కడండి? అప్పర్ రూమ్, మేడగది అని అంటారు. హల్లెలూయా. బైబిల్లో అనేక చోట్లలో మేడగది గురించి రాయబడింది. మీరు చెప్పగలరా మేడగది గురించి ఏమైనా ఉన్నాయా? షునామీయురాలు ఏం చేసింది? ఏలీషా ప్రవక్త కోసం మేడగదిలో ఒక పెంట్ హౌస్ రూమ్ ఒకటి తయారు చేసింది. దానియేలు మేడగదిలో వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. దావీదు మేడగదిలో దేవుడిని ఆరాధించాడు. ఓకే, ఇంకా సో ఈ రీతిగా మేడగదిలో ఉన్నటువంటి వారు చాలా మేడగది చాలా ప్రాముఖ్యంగా కనబడు. పేతురు మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి దర్శనాన్ని ఇచ్చాడు. సో మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? అవునా? దాని అర్థం అదేనా? కాదు. ఓకే, మేడగదికి వెళ్ళాలి. ఎందుకంటే అన్నయ్య అన్నాడు, మేడగదిలోనే ఆత్మ దిగి వస్తుంది, మేడగదిలోనే అది జరిగింది, ఇదిగా జరిగింది, కాబట్టి మరి మనం ఒక మేడగది వేసుకుందాం పైన అని స్టార్ట్ చేయకండి. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే, మేడగది ఒక సాదృశ్యంగా ఉంది. ఎలా ఉంది? ఒక సాదృశ్యం. ఇట్ ఈస్ అ సింబాలిక్ థింగ్. సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం అంటే? సహవాసానికి సాదృశ్యం. అ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. దేవునితో సహవాసం చేయడం, ఏకంగా ఉండడం. ప్రజలందరూ కూడా కింద గదిలో ఉంటారు, మరి మేడగదిలో సహవాసము చేయడానికి వారు ఆ రోజుల్లో మరి ఒక బ్యాంక్వెట్ హాల్, ఇలాంటి హాల్ వారు వేసుకొని వారు ఉండేవారు. అలాగే మేడగదిలో మరి
సన్నిహితమైనటువంటి సంబంధాన్ని యేసయ్యతో కలిగి ఉండేటువంటి స్థలము. అలాగే పరిచర్య కొరకు సిద్ధపరిచేటువంటి స్థలము ఏది? మేడగది. అలాగే శిష్యులందరూ కూడా భయపడి వారు మేడగదిలో దాక్కొని వారు యేసయ్య కోసం, వారు యేసయ్య చనిపోయిన తర్వాత మేడగదిలోనే వారు మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కురిపించబడినటువంటి స్థలం ఏది? మేడగదిని మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనము కూడా మేడగదిలో మనం ఉంటున్నాం. ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు? మేడగది. కానీ దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఒక మెట్టు మనం పైకి ఎక్కాలి. ఏం చేయాలి? ఆత్మీయంగా మనము పైకి వెళ్ళాలి. దేవుని ఆత్మ కావాలంటే, దేవుని శక్తి కావాలంటే, దేవుని యొక్క కార్యం జరగాలంటే మనము ఒక మెట్టు పైకి వెళ్ళాలి. హల్లెలూయా. ఉన్నటువంటి స్థలములోనే కాకుండా మరి ప్రార్థనలో, వాక్యములో మనము పైకి వెళ్ళినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తాం. విశ్వాసములో పైకి ఎదిగినప్పుడు దేవుని యొక్క హస్తాన్ని మనం చూస్తాం. అలాగే సహవాసములో, దేవుని సహవాసంతో మనం ముందుకెళ్తూ ఉన్నట్లయితే దేవుని కార్యాన్ని మనము చూస్తాం. సో మేడగది ఏంటంటే పైకి వెళ్ళాలి అంటే మన యొక్క ఆత్మీయ స్థితిని పైకి లేవనెత్తాలి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ స్పిరిచువల్ లెవెల్. ఆత్మీయ లెవెల్ని మనం ఇంక్రీజ్ చేయాలి. మనల్ని మనము బలపరుచుకోవాలి. ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారు, 30 స్పీడ్లో వెళ్తున్నారు. విజయవాడకి ఎప్పుడు చేరుకుంటారండి? 30 స్పీడ్లో వెళ్తే కనీసం 100 అయినా కొట్టాలి కదా. 100 అయినా కొడితే ఒక 4 గంటలు పట్టొచ్చు మీకు కదా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా 30 స్పీడ్లో వెళ్తే ఎక్కడికి చేరరు. కొంచెం ఏం చేయాలి? ఆత్మీయ లైఫ్ని పెంచాలి. హల్లెలూయా. స్పిరిచువల్ లైఫ్ని ఇంక్రీజ్ చేసి చూడండి, ట్రై చేయండి. ఆత్మీయ జీవితాన్ని కొద్దిగా బలపరుచుకొని చూడండి. ఆత్మీయ జీవితంలో బలాన్ని, శక్తిని పొందుకొని చూడండి. ఎలా మీ లైఫ్ టర్న్ అవుతుందో, మీ జీవితం ఎలా మార్పు చెందుతుందో మీరే చూస్తారు. హల్లెలూయా. బైబిల్లో మాట ఉన్నాయి, అది ఎక్కడుందో తెలుసా? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 31వ వచనంలో భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ఒక మాట అంటున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకెగురుతారు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ప్రియులారా, యెహోవా కొరకు కనిపెట్టేటువంటి వారు. ఇక్కడ 120 మంది ఏం చేస్తున్నారు? యెహోవా దేవుని కోసం కనిపెడుతున్నారు. ఆర్ దే వెయిటింగ్? ఎస్, దే ఆర్ వెయిటింగ్. ఒక విషయం మీకు చెప్పాలి, వెయిటింగ్ అనేది ఈజీ కాదు. ఈజీగా వెయిటింగ్ అసలు చిరాకు వచ్చేది ఏంటి? వెయిటింగ్ అనమాట అందరికి కదా. ఎవరైనా కూర్చోండి, వెయిట్ చేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఒక పెద్ద క్యూ ఉంటుంది, 40 మంది నీకంటే ముందున్నారు, యు ఆర్ 41, నీకు టోకన్ 41 ఇచ్చారు. ఏమంటావు నువ్వు? ఈ రోజు అయిపోయిందండి, నేను ఇక్కడ మాత్రం కూర్చోను, బయట తిరిగేసి వస్తాను అంటారా? బయట తిరిగి వస్తాను 41 కాబట్టి ఎంత టైం పడుతుందండి అని అడుగుతారు. ఒక గంట పడుతుంది అంటే మీరు గంట బయట తిరిగి వస్తారు, కానీ అక్కడే కూర్చొని మీరు ఉండరు. గ్యారంటీ ఇది. ఎందుకు? వెయిటింగ్ అనేది ఎవరికి ఇష్టం లేదు. ఇష్టమా మీకు? నోబడీ లైక్స్ టు వెయిట్. అంతా కూడా తొందరగా అయిపోవాలి. మనకు వెళ్ళగానే డాక్టర్ చూడాలి, వెళ్ళగానే అపాయింట్మెంట్ దొరికిపోవాలి, వెళ్ళగానే అన్నీ జరగాలని మనం ఆశపడతాం కదా. కానీ ఆత్మీయ జీవితంలో అలా కానే కాదండి. స్పిరిచువల్ లైఫ్లో యూ హ్యావ్ టు వెయిట్. ఆత్మీయ జీవితంలో ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఉంది. హల్లెలూయా. ఆ వెయిటింగ్ పీరియడ్ తత్కాల్లో టికెట్స్ మీకు దొరకవు. వెయిటింగ్ లిస్ట్లోనే మీరు ఉంటారు. ఆ వెయిటింగ్ లిస్ట్లో మీరు ముందుకెళ్తూ అక్కడి నుండి మీకు టికెట్ దొరుకుతుంది కదా. సో కొద్దిగా ఆగాలి, దేవునికి సన్నిధిలో వెయిట్ చేయాలి. మ్యాజిక్ కాదు ఇది కదా, వెంటనే జరగదు. అన్నీ కూడా మీరు కనిపెట్టాలి. యెహోవా కొరకు కనిపెట్టువారు ఏం పొందుకుంటారు? నూతన బలము, నూతన శక్తి, నూతన అభిషేకము వారు పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె వారు ఎగురుతారు. ఇంకా రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురు. అలయక సొమ్మసిల్లక వారు నడుచుకుంటారు. హల్లెలూయా. సో బైబిల్ ఇస్ ప్రామిసింగ్ వన్ థింగ్. బైబిల్ ఏముంటుందంటే నువ్వు వేచి ఉంటే నువ్వు శక్తిని పొందుకుంటావు. యేసయ్య చెప్పినటువంటి మాటలు కూడా అదే. మీరు వేచి ఉండండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. మీరు వేచి ఉండండి, దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. మీరు వేచి ఉండండి, యు విల్ సీ ట్రాన్స్ఫర్మేషన్. యు వెయిట్ అపాన్ గాడ్, యు విల్ సీ చేంజ్.
You wait, you will see change. Hallelujah. Waiting and change are interlinked. దేవుని యొక్క రాజ్యములో వేచి ఉండడము, శక్తి నొందడం అనేది కనెక్ట్ అయి ఉన్నది. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయాన్ని గడిపితే అంత మార్పు, అంత శక్తి, అంత దేవుని యొక్క బలము నీలో ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ బలము అంతగా నీలో కనపడుతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్పిరిచువల్ స్ట్రెంగ్త్. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వేచి ఉండు, నువ్వు ఎంతగా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తావో, ఎంతగా దేవుడు నేను పైకెత్తి పక్షిరాజు వలె నిన్ను ఎగరేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా నువ్వు భూలోకానికి ఇక్కడ ఉండవు, నువ్వు ఎక్కడ ఉంటావు? ఆకాశములో. అంటే ఉన్నత స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హీ విల్ టేక్ యూ టు నెక్స్ట్ లెవెల్ కి దేవుడు తీసుకెళ్లి నిన్ను బలపరుస్తాడు. ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలాన్ని దయచేస్తాడు దేవుడు. తద్వారా నువ్వు లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, ప్రతి విధమైనటువంటి సమస్యను జయించేటువంటి పునరుద్ధాన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎలా వస్తుందమ్మా అది? చెప్పండి, మర్చిపోకూడదు మాట. వెయిటింగ్, కనిపెట్టడము. ఏం చేయాలి? కనిపెట్టాలి. ఎదురు చూడ్డము, కనిపెట్టడము దేవుని కోసం. వారు ఎలా ఎదురు చూశారు, ఎలా కనిపెట్టారో 14వ వచనంలో ఉంది చూడండి. శిష్యులు ఎలా ఎదురు చూస్తారో, ఎలా కనిపెట్టారు? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచు, విజ్ఞాపన చేయుచు వారి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకున్నారు. హల్లెలూయా. సో వెయిటింగ్ అంటే నాట్ డూయింగ్ ఎనీథింగ్ కాదు. మన లైఫ్లో లేక మన భౌతిక జీవితంలో వెయిటింగ్ అంటే ఏమి కూడా చేయడం కాదు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము వెయిటింగ్ అంటే ప్రేయర్. వెయిటింగ్ అంటే ఏంటి? ప్రేయర్. వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రేయర్. ఓకే, కొన్ని ఈక్వేషన్స్ చెప్తాను. A+B² మీకు తెలుసు కదా ఈక్వేషన్స్ అన్ని కూడా. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఈక్వేషన్, మొదటి ఈక్వేషన్ అంటే వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? పవర్. Waiting is equal to power. Second, waiting is equal to prayer. Okay? Right? Third one, waiting is equal to unity. ఏంటండి? waiting is equal to unity. సో మర్చిపోకూడదు. మనము దేవుని శక్తి కావాలా? వేచి ఉండాలి. వేచి ఉండడం అంటే ఏంటి? ప్రార్థనలో ఉండడం అంటే ఐక్యత కలిగి, అందరితో సత్సంబంధం కలిగి జీవించడము. ఐక్యతతో మనం ఉన్నట్లయితే దేవుని శక్తిని మనము పొందుకుంటాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క శక్తి అందుబాటులో ఉంది. పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? we have this power in jars of clay. అంటే మట్టి పాత్రలో దేవుడు ఏం పెట్టాడంట? తన ఐశ్వర్యమును పెట్టాడు. హల్లెలూయా. నిన్న మట్టి పాత్రను తీసుకోవడానికి మేము వెళ్ళాం. సో ఎందుకు? సమ్మర్ వచ్చింది కదా. సమ్మర్లో మనకేం కావాలి? కొండ నీళ్ళు తాగితే, కొండ కాదు కుండ, కుండ నీళ్ళు తాగితే మనకేంటి మంచిదని మనం ఏం చేస్తాం? జనరల్గా సమ్మర్లో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పెట్టుకుంటారు, లేదా బయటికి వెళ్ళి ఒక మరి పాట్ని తీసుకొచ్చి మీరు పెట్టుకుంటారు, నీళ్లు నింపుకుంటారు. కానీ అదే పాత్రను తీసుకొచ్చి దాంట్లో బంగారం పెడతారా? అదే పాత్రను తీసుకొచ్చి డబ్బు దాంట్లో పెడతారా? మట్టి పాత్రను పెడతారా? పెట్టం కదండి. మనం విలువైంది ఏది కూడా మనం ఏం చేయము. మట్టి పాత్రల్లో మనం విలువైనటువంటి వస్తువులు పెట్టం. కానీ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే మట్టి పాత్రల్లోనే ఐశ్వర్యాన్ని పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ మట్టి పాత్రలు ఎవరు? మనం. ఎలా చేయబడ్డాం? మనము మట్టి ద్వారా చేయబడ్డాం. అందుకే చనిపోయాక ఎక్కడేస్తారు? సముద్రంలో కాదు వేసేది, వాళ్ళు మట్టిలోనే వేస్తారు కదా. చనిపోతే మనిషిని ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు? పాతి పెడతారు. మట్టి నుంచి వచ్చాడు కనుక ఆయన ఏమవ్వాలి? మట్టికి వెళ్ళిపోవాలి. మన్ను నుంచి వచ్చాడు కాబట్టి మన్నైపోతాడు మనిషి కదా. ఈ మట్టి పాత్రలలో దేవుడు ఏం పెడుతున్నాడు? ఐశ్వర్యమును పెడుతున్నాడు. హల్లెలూయా. ఈస్ ఫిల్లింగ్ యూ విత్ పవర్. తన ఐశ్వర్యమును పెడతా ఉన్నాడు. తన శక్తిని నీలో నింపుతున్నాడు. తన పరిశుద్ధాత్మను నీకు ఇస్తా ఉన్నాడు. ఎందుకు?
ఎందుకలా దేవుడు చేస్తున్నాడు? నీవు ఆయన సొత్తై ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే, గ్యారంటీ బాబు నువ్వు నాతో ఉండబోతున్నావు. హల్లెలూయా. గ్యారంటీగా ఏం ఇస్తున్నాను నీకు? అడ్వాన్స్ ఇస్తాను. ఒక పని చేయాలంటే మీరు ఏం చేస్తారు? అడ్వాన్స్ ఇస్తారు, అవునా? ఒక పెద్ద పని జరగాలంటే మీరు ఏం చేస్తారు? పని చేసేటువంటి వ్యక్తికి కొంత డబ్బు ఇస్తారు, అడ్వాన్స్. ఇది మీరు పెట్టుకో. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తున్నాను? ఈ పని కోసం నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నీకేం ఇస్తున్నాను? అడ్వాన్స్ ఇస్తున్నాను. అలాగే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. పరలోకములో మన కోసం గొప్ప పనులు ఉన్నాయి. అవన్నీ చేయడానికి మనకు అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మ దేవుడిని మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు డౌన్ పేమెంట్ చేశాడు. ఏం చేశాడు? ఒక డౌన్ పేమెంట్ చేశాడు, ఒక అడ్వాన్స్ ఇచ్చేశాడు. తర్వాత పరలోకానికి నేను తీసుకెళ్లి అక్కడ తన మహిమను చూపిస్తాడు నీకు. హల్లెలూయా. అక్కడ నీకు ఎన్ని పనులు ఉన్నాయో దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. అక్కడ నేను ఏ రీతిగా వాడుకుంటాడో నువ్వే చూస్తావు. పరలోకంలో నీ కోసం అక్కడ కూర్చొని ఉండవు, నువ్వు వెయిటింగ్ చేయవు. అక్కడ పరలోకంలో చాలా పనులు నీకు ఉంటాయి అక్కడ. హల్లెలూయా. ఇక్కడ నమ్మకంగా ఉండు, ఇక్కడ నమ్మకంగా చెయ్యి. అక్కడ నమ్మకంగా ఉన్నటువంటి వారికి గొప్ప బహుమానము, గొప్ప పనులు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సో ఈ మట్టి పాత్రలలో తన ఐశ్వర్యాన్ని దేవుడు ఉంచుతూ ఉన్నాడు. తన ఐశ్వర్యం అంటే తన పరిశుద్ధ ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సో వీరందరూ కూడా వేచి ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? వేచి ఉంటున్నారు, కనిపెట్టుకుంటున్నారు. వేచి ఉంటూ కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఎవరైతే వేచి ఉంటారో ఖచ్చితంగా వారికి దేవుడు జవాబు ఇస్తాడు. ఓకే. సో దోస్ హూ ఆర్ వెయిటింగ్ విల్ ఆల్వేస్ రిసీవ్. సో వాళ్ళు ఏం పొందుకున్నారంటే 2వ అధ్యాయము 1వ వచనము, పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు వారందరూ కూడా ఏక మనసు కలిగి ఒకే స్థలములో వారు ఉన్నారు. ఈ పెంతెకోస్తు దినం అంటే 50 days ఆఫ్టర్ ఈస్టర్. పునరుద్ధానం అయిన తర్వాత 50 దినముల తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే పెంతెకోస్తు దినం వస్తా ఉంది. అది మన క్యాలెండర్లో చూస్తే ఇట్ ఈస్ May 24th. ఏ రోజు వస్తుంది? మే నెల 24. అంటే ఈస్టర్ తర్వాత 50 రోజులు మీరు యాడ్ చేస్తే వచ్చేటువంటి దినం ఏంటి? May 24th. May 24th ఏమంటారు? పెంటెకోస్ట్ డే. ఏమంటారు దాన్ని? పెంతెకోస్తు దినము. 50 రోజులు అయింది కదా. ఆ 50 రోజులను పెంతెకోస్తు దినమని వారు, ఆ పెంతెకోస్తు పండుగను వారు జరుపుకుంటారు. సో పెంతెకోస్తు పండుగ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే వారందరూ కూడా ఒకే మనస్సుతో ఏకభావముతో వారు ఉంటున్నారు. సో ఎన్ని రోజులు వారు ప్రార్థనలో గడిపారండి? ఎన్ని రోజులు కనిపెట్టారు చెప్పండి? 50 days 10 days. సో 10 days లో వాళ్ళు 10 days వెయిట్ చేశారు. ఎన్ని రోజులమ్మా? 10 రోజులు. 10 రోజులు ఏం చేశారు? ప్రార్థన. ఉదయకాలము, రాత్రి, మధ్యాహ్నము, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో వారు కూడుకొని ప్రార్థనలో వారు వేచి ఉన్నప్పుడు 10 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? వెయిటింగ్ పీరియడ్ ఎంత అయిందమ్మా? 10 days. మీరు వెయిట్ చేస్తారా 10 days? సో దే వెయిటెడ్ ఫర్ 10 days. 10 రోజులు వారు వేచి ఉండి దేవునికి సన్నిధిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యాడు? దిగి వచ్చి వారిని ఆవరించి వారికి దేవుని యొక్క శక్తిని అనుగ్రహించి, వాక్కు శక్తిని అనుగ్రహించి వారు దేవుని యొక్క అభిషేకముతో నింపబడ్డారు, అగ్ని చేత నింపబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక ఏంటండి ఆ యొక్క అగ్ని కాలుతున్నటువంటి అగ్ని కణము వల్లే ప్రతి ఒక్కరు మారిపోయారు. హల్లెలూయా. అంత బలము, శక్తిని దేవుడు వారికి అనుగ్రహించి వారిని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈరోజు మీరు విన్నటువంటి వర్తమానం ఏంటంటే వెయిటింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏంటండి? ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. వేచి ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడరు. ఎందుకు? యెషయా 41:31 ప్రకారం ఏముంది? వేచి ఉండు వారు నూతన బలం పొందుకుంటారు. వేచి ఉండు వారు నిరుత్సాహపడతారని బైబిల్లో లేదు. వేచి ఉన్నవారు ఏం పొందుకుంటారు? నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె వారు ఎగురుతారు. అలయక సమస్యలకు అంటే వారు అలసిపోరు, సమస్యలరు. అంటే ఆత్మీయ జీవితం ఎలా ఉంటది అంటే ఫ్రెష్ గా ఉంటది. హల్లెలూయా. స్పిరిచువల్ లైఫ్ విల్ బి ఫ్రెష్. స్పిరిచువల్ లైఫ్ విల్ బి
స్ట్రెంగ్థెండ్, నీ ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది, నీ ఆత్మీయ జీవితము చిగురిస్తుంది, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. ఎప్పుడు? కనిపెట్టినప్పుడు. హల్లెలూయా. వెన్ యూ వెయిట్. సో వెయిటింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డిసప్పాయింట్మెంట్. సో వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు డివైన్ అపాయింట్మెంట్. వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డివైన్ అపాయింట్మెంట్. దైవిక అపాయింట్మెంట్ నీకు దొరుకుతుంది అన్నమాట. కనుక వెయిటింగ్ చేసినప్పుడు మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. దేవుని ద్వారా అపాయింట్మెంట్ మనం పొందుకుంటాం. వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు పవర్. వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకేం చెప్పాను? వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. వెయిటింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రేయర్. హల్లెలూయా. సో ప్రియులారా, లెట్ us వెయిట్ అపాన్ గాడ్. దేవుని కోసం మనం ఎదురు చూద్దాం, ఆయన కోసం ఎదురు చూద్దాం, ఆయన సన్నిధి కోసం ఎదురు చూద్దాం. ఆయన సన్నిధిలో వేచి ఉండు, వేచి ఉండు, వేచి ఉండు. హల్లెలూయా. నిన్ను బలముతో, నిన్ను శక్తితో, నిన్ను ఆత్మతో ఆయన నింపి నిన్ను బలపరిచి ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. హి విల్ టేక్ యూ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్కు నువ్వు వెళ్తావు. దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని నువ్వు చూస్తావు. బలమైనటువంటి దేవుని యొక్క సన్నిధి ద్వారా నువ్వు బలపరచబడతావు. అప్పుడు నువ్వు దీని గురించి ఆలోచించవు. దేని గురించి ఆలోచిస్తావు? పరలోక సంబంధమైనటువంటి విషయాలు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైనటువంటి సహవాసము, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు. ఇహలోక సంబంధమైన విషయాలన్నీ కూడా నీకేమైపోతాయి? అది తగ్గిపోతాయి. మీ దృష్టిలో అవి చాలా హెచ్చుగా ఉన్నాయి, కానీ దేవుని యొక్క దృష్టిలో అవి చాలా చిన్నవి, అల్పమైనవి. పరలోక సంబంధమైనటువంటి విషయాలు నీ జీవితంలో ప్రాముఖ్యతను అది వహించుకుంటాయి. హల్లెలూయా. ఫర్ యూ నౌ వరల్డ్లీ థింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యం, కానీ మీరు ఆత్మశక్తి పొందుకున్నప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు మీకు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. దాన్ని పట్టించుకోవు నువ్వు, దాన్ని ఏమో దులిపేస్తావు ఇట్లా. హల్లెలూయా. ఈ శ్రమలు ఏమి లేవండి అంటాడు పౌలు. అంటాడు కదా, ఈ లోక శ్రమలు నాకు అల్పమైనవి, పెంటతో సమానం అంటాడు ఆయన. నాకున్న డిగ్రీలు, నాకున్న క్వాలిఫికేషన్స్, నాకున్న MBA, MCA, బీటెక్ అవన్నీ కూడా పెంటతో సమానం అంటున్నాడు ఆయన. ఓరి బాబాయ్, ఎందుకు? దేనికి విలువ ఇస్తున్నాడు? విలువైనటువంటి పరిశుద్ధాత్మ దేవునికి, విలువైనటువంటి దేవుని యొక్క సేవకు, విలువైనటువంటి ఆత్మల సంపాదనకు ఆయన ప్రాముఖ్యతను ఇస్తూ తనకున్నటువంటి శ్రమలన్నీ కూడా నథింగ్ అని అంటాడు ఆయన. హల్లెలూయా. ఇది ఏమీ కాదు, ఎందుకంటే పరలోకము నా కోసం వేచి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క మరి ఆత్మ కార్యము జరుగుతా ఉంది. దేవుడు నన్ను తన సన్నిధిలో, తన ఆత్మ కోసం తన సన్నిధిలో నన్ను వాడుకుంటూ ఆయన తన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని పౌలు గారు అంటా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నా ప్రశ్న ఏంటంటే, డూ యూ వాంట్ ద పవర్ ఆఫ్ గాడ్? దేవుని ఐశ్వర్యం నీకు కావాలా? మట్టి పాత్రలుగా దేవుని ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? ఎంతమంది ఆశపడుతున్నారు? మనం అందరం కూడా ఏంటండి, మట్టి పాత్రలు. ఒక్కసారి కింద పడేసారనుకోండి మట్టి పాత్ర, ఏమవుతుంది? రిపేర్ కూడా చేయలేము, మీరు దాన్ని అతికించలేము, ఎంసీలు పెట్టలేము, ఏది చేయలేము, క్విక్ ఫిక్స్ పెట్టలేము. దానికి పెడితే అంతే, తీసి పారేయాలి. మన జీవితాలు కూడా అలాగే. ఒక్కసారి గుండెపోటు వచ్చిందనుకో ఎవరు ఏం చేయలేరు. ఒక్కసారి ఏదైనా తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. మట్టి పాత్రలు మనము. హల్లెలూయా. ఈ మట్టి పాత్రలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఐశ్వర్యముతో నింపుతున్నాడు. హల్లెలూయా. సో మన దృష్టి దేని మీద ఉండాలి? ఐశ్వర్యం మీద ఉండాలి. హల్లెలూయా. ఐశ్వర్యము మనలో ఉండాలి. ఆ ఐశ్వర్యం మనలో ఉండాలంటే ఏం చేయాలి? కనిపెట్టాలి. ఓకే, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన కోసం ఎదురు చూడాలి, వేచి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన శక్తిని పొందుకోవాలి, ఆయన బలమును పొందుకోవాలి. అలా పొందుకున్నట్లయితే ఇంకా ఎవరిని ఆపలేరు. హల్లెలూయా. నోబడీ కెన్ స్టాప్ యూ, నోబడీ కెన్ స్టాండ్ అగెయిన్స్ట్ యూ. నీకు ఎదురుగా ఎవరు కూడా నిలబడలేరు, ఎవరు కూడా నీకు అడ్డుగా రాలేరు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ఉంది. హల్లెలూయా. సో ఆత్మశక్తిని పొందుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజులు ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని మనము జరిగించాలి. నూతన బలము కావాలా మీకు? నూతన శక్తి కావాలా? మీ యొక్క సమస్యల పైన విజయాన్ని మీరు పొందుకోవాలా? అలాగైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి.
Receive the power of the Holy Spirit. Receive God's anointing. Receive God's presence. దేవుని సన్నిధిని పొందుకోండి. అలాగైతే నూతన బలము, నూతన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మరి మీ చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరణ కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క స్పర్శ కొరకు, దేవుని యొక్క ఆత్మ కార్యం కొరకు ఎదురు చూడండి. Let's wait upon God. Thank you Lord. స్తోత్రమయ్యా, స్తోత్రం యేసయ్యా. నీ పరిశుద్ధ శక్తిని ప్రభువా మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ బలముతో, నీ శక్తితో తండ్రి, ఇదిగో లోకాన్ని మేము జయించాలి, ఇదిగో పాపాన్ని మేము జయించాలి, సమస్యలను మేము విజయాన్ని పొందాలి, ప్రతి విషయంలో ప్రభువా మేము జయాన్ని పొందుకోవాలి. ఇదిగో నీ ఆత్మతో తండ్రి మమ్మల్ని నింపండి. Fill us with your Holy Spirit Lord. Fill us with your mighty power. Fill us with your mighty anointing O Lord. ఇదిగో నీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపండి. ఇదిగో నీ బలమైనటువంటి ఆత్మను తండ్రి నింపండి. దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా తండ్రి మరి ప్రభువా ఇదిగో బలహీనంగా ఉండడానికి వీలు లేదు. ఎవరు కూడా తండ్రి బలహీనంగా ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు నూతన బలము, నూతన శక్తి, నూతన అభిషేకముతో వారు నింపబడి దేవుని కోసం తండ్రి వారు ఘనమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు వారు జరిగించాలి. వారి ఆత్మీయ జీవితాలు బలపరచబడాలి, వారి కుటుంబ జీవితాలు బలపరచబడాలి, వారు నూతనంగా నడుచుకోవాలి తండ్రి. అయ్యా నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. లార్డ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఓ గాడ్. దేవా నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నాం, ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని నింపండి, బలపరచండి, అభిషేకించండి తండ్రి. అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేయండి, అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడను తొలగించండి. ఈ మట్టి పాత్రల్లో ప్రభువా నీ ఐశ్వర్యమును నింపండి. ఈ మట్టి పాత్రల్లో తండ్రి నీ బలముని, నీ శక్తిని దయచేయడయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఆ రోజు పరిశుద్ధాత్మను తండ్రి మేడగదిలో కుమ్మరించినట్లుగా ఈరోజు తండ్రి మా పైన తండ్రి మాలో ప్రభుని ఆత్మను కుమ్మరింప చేసి ఉజ్జీవాన్ని రగిలింప చేయండి తండ్రి. ఉజ్జీవాన్ని మాకు దయచేయండి. నూతన బలముతో, నూతన అభిషేకముతో మమ్మల్ని నింపండి. నీ నామానికి మహిమ కలుగునుగా. ప్రతి బిడ్డను దర్శించండి, దర్శించండి, దర్శించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. నీ నామానికి మహిమ 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 కలుగునుగాక. తండ్రి దేవ నీకే స్తోత్రాలు, నీకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవ నీకే మహిమ కలుగునుగాక. ఇదిగో ఈ మధ్యాహ్న సమయము, ఈ ప్రత్యేకమైనటువంటి సమయము, ఈ ప్రార్థనా సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలను దర్శించండి, ఇదిగో నీ బిడ్డల్ని ముట్టండి, ఇదిగో నీ బిడ్డలను అభిషేకించండి అయ్యా. Lord, fill us with holy anointing, holy fire, burn away every sin, burn away every evil, burn away everything that is not from God. Hallelujah. Thank you Lord. ప్రతిది కూడా దేవునికి ఇష్టము లేనటువంటి ప్రతి కార్యము కాల్చివేయబడాలి, పరిశుద్ధ అగ్ని చేత కాల్చివేయబడాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ mighty Lord. థ్యాంక్ యూ mighty Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే మహిమ 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 కలుగునుగాక. నీ బిడ్డలు నింపండి, నీ బిడ్డలు బలపరచండి, నీ బిడ్డలను అభిషేకించండి. నూతన శక్తిని వారికి దయచేయండి. ప్రతి ఒక్కరు పక్షిరాజు వలె ఎగరాలి. ప్రతి ఒక్కరు అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా, ప్రతి ఒక్కరు నూతన బలముతో, నూతన శక్తితో, తల నుండి పాదం వరకు నూతన బలము, నూతన శక్తిని వారు పొందుకోవాలి. నూతన అభిషేకముతో వారు నింపబడాలి. దేవుని కోసం వారు పరుగులు ఎత్తుతూ వారు ముందుకెళ్ళాలయ్యా. అయ్యా కృపను మాకు దయచేయండి, బలము శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీ బిడ్డలు నింపండి, నీ బిడ్డలు బలపరచండి తండ్రి. నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. చీకటి కార్యాలు బంధించబడాలి, దుష్టుని కార్యాలు తొలగించబడాలి, అపవాది కార్యాలు కూల్చివేయబడాలి. దుష్టుని ప్రభావమును తొలగిస్తున్నాం యేసయ్య నామములో, శక్తిగల నామములో తండ్రి. బలమైన యేసయ్య నామములో శిలువ శక్తి ద్వారా, యేసు యొక్క రక్తము ద్వారా తండ్రి, యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం నీ బిడ్డల పైన. యేసు రక్తాన్ని తండ్రి నీ బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డలు ప్రభువా నూతన పరచబడి తండ్రి, నూతన బలము, నూతన శక్తితో వారు ముందుకెళ్ళాలి. సహాయం చేయండి, బలపరచండి. Fill us with the Holy Ghost. Help us to be waiting upon you, Lord. అనుదినము నీ సన్నిధిలో వేచి ఉండే కృపను దయచేయండి. అనుదినము నూతన బలము, నూతన శక్తిని పొందుకొని ముందుకు సాగే కృపను మాకు దయచేయండి. నామానికే మహిమ 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 కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవ ఈ సమయాన్ని మాకు ఇచ్చిన వందనాలు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. యేసే పేరిట మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.